పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో వర్గపోరు పరాకాష్ఠకు చేరింది. సొంత పార్టీ నేతపైనే రఘురామకృష్ణంరాజు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. తనకు వ్యతిరేకంగా గలం వినిపించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరావు ఇంటిని ఆఫీస్కు కూల్చివేయించారు. నిన్న కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చి ఇవాళ ఉదయం పోలీసులను మోహరించి జేసీబీతో కూలగొట్టించారు. ఇటు పొత్తూరు వెంకటేశ్వరరాజు ప్రస్తుతం భీమవరంలోని ఒక ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు అక్కడికి కూడా వెళ్లారు. రఘురామకృష్ణంరాజు అరాచకాలపై ఇప్పటికే పలుమార్లు గలం వినిపించారు. పొత్తూరి వెంకటేశ్వరరాజు రఘురామ దుర్మార్గుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇల్లు కార్యాలయాలు కూల్చివేసినంత మాత్రాన తాను భయపడపోనన్నారు. రఘురామకృష్ణంరాజు నుంచి ఉండి నియోజకవర్గాన్ని కాపాడుకుందామని టీడీపీ నేతలకు పిలుపునిచ్చారు. పాదయాత్రగా చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఉండిలో జరుగుతున్న అరాచకాలను వివరిస్తామని స్పష్టం చేశారు పుత్తూరి వెంకటేశ్వరరాజు. ఈ దుర్మార్గుడు రఘురామకృష్ణరాజు గారు నేను ఒకటే కోరాను చంద్రబాబు నాయుడు గారిని. ఈడు ఉండి నియోజకవర్గాన్ని ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని, అభిమానుల్ని, ప్రజల్ని చిత్రహింసలు పెట్టేస్తున్నాడు. అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, 10 మంది రౌడీలు చేసుకుని ఆ ఇష్టపడినట్టు నియోజకవర్గాన్ని అనేక రాష్ట్ర రైతుల్ని ముఖ్యంగాని రైతుల దగ్గర ఒక్కో ఎకరానికి టీపారం అంటే 2 లక్షలు తీసేసుకుంటున్నాడు. అసలు నిలువు దోపిడీ చేసేస్తున్నాడు. అది ఎస్ఐ గారు ఆపరేషన్ చేయించుకున్నానమ్మా అని చెప్తుంటే వినకుండా పేరు ఆపరేషన్ పేరు జారిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్తామండి. అది చేయకూడదు కదండి, ఆరోగ్యం అది బాగుందని చెప్పారు కదండి.